మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. 3 లీటర్లు తాగమని 5 లీటర్లు తాగితే ఏమవుతుంది? యంగ్ పీపుల్కి ఏం కాదండి. పొద్దున్నే 2-3 లీటర్లు తాగేస్తారు, 2 లీటర్లు తాగేస్తారు, యాసిడిటీ తగ్గుతుంది, మోషన్ బాగా అవుతుంది. కానీ అలవాటు అయిపోతుందండి. అలవాటు అయిపోతే మళ్ళీ ఎక్కడ నీళ్ళు దొరకకపోతే అసలు చేపను బయట నీళ్ళలోంచి తీసేస్తే అట్లా రెస్ట్లెస్గా ఉంటారు. ఇది మళ్ళీ దొంగతనంగా తాగాల్సి వస్తుంది ట్రైన్లో ట్రావెల్ చేసినప్పుడు. సో అది మంచి అలవాటు కాదండి. మళ్ళీ 40 ఏళ్ళు 50 ఏళ్ళు దాటిన వాళ్ళు బీపీ, షుగరు, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి వాల్యూమ్ ఓవర్లోడ్ అంటాం. ఈ వాటర్ మనం తాగింది పేగుల్లో అబ్జార్బ్ అయ్యి రక్తనాళాల్లోకి వస్తుంది. రక్తనాళాల్లో 5 లీటర్ల బ్లడ్డే ఉంటుంది. 5 లీటర్లదల్లా 5.5 అయిందనుకోండి, అప్పుడు కిడ్నీ ఏం చేస్తుంది? గుర్తించి నీరు ఎక్కువ ఉందని చెప్పి మూత్రం ఎక్కువ. సపోజ్ కిడ్నీ బద్దకించింది అనుకోండి, 5.5 లీటర్లు అయిందనుకోండి, వాడి హార్ట్ వీక్ ఉందనుకోండి, ఇట్ విల్ ప్రెసిపిటేట్ హార్ట్ అటాక్ ఆర్ కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్. అందరికీ ఒకే మంత్రం ఎందుకంటే తప్పది. ఆ చిన్న వయసు వాళ్ళు కనుక తాగితే ఏం కాదు. ఈ మిడిల్ ఏజ్డ్ వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి వాళ్ళు 3 లీటర్లు 5 లీటర్లు తాగితే ఇంకా పిండం గట్టిది కాకపోతే ఊడి పడిపోతారు. చాలా డేంజరస్ అండి ఇది. మరి ఎలోపతిక్ నాలెడ్జ్ తోటి నేను చెప్పగలుగుతున్నాను, కార్డియాలజీ నాలెడ్జ్ తోటి. సో వాల్యూమ్ ఓవర్లోడ్ అంటారు, అర్థమైందా? సో అతి సర్వత్ర వర్జేత్ అని అన్నారు. అమృతం ఎక్కువైనా విషమే అన్నారు. అలాగే నీరు కూడా ఎక్కువ తాగినా అది విషమే, తప్పది. మరి భోంచేసే ముందు 10 నిమిషాలు వరకు నీళ్లు తాగచ్చు, వితిన్ 10 మినిట్స్ తాగకూడదు. భోంచేసాక 10 నిమిషాలు ఆగమని ఎందుకన్నాను? మనం తినేటప్పుడు మరి ఆవు ఎప్పుడన్నా మేయడం చూసారా? సో ఆ గడ్డి మేసినప్పుడు ఆ చెత్త చెదారంతో తింటుంది కదా, మరి ఆవు చచ్చిపోవాలి కదండి. అంత ఇన్ఫెక్షన్ లోపలికి వెళ్తే ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అన్నది స్టమక్లో ఉన్నది దానికోసం అండి. హ్యూమన్ బీయింగ్స్లో కూడా, మానవుల్లో కూడా ఉండే యాసిడ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్, అది మన్ని ఇన్ఫెక్షన్స్ నుంచి కాపాడడానికి. సో 10 నిమిషాల్లో మీరు నీళ్లు తాగకుండా ఉంటే యాసిడ్ డైల్యూట్ కాదు, మీరు తిన్న ఫుడ్ మీద యాసిడ్ యాక్ట్ చేస్తుంది. మనం బ్యాక్టీరియా కానీ, వైరస్ కానీ, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ, అబ్సల్యూట్ హైజీన్ అన్నది పాసిబుల్ కాదండి. మీరు ఎంత అబ్సల్యూట్ హైజీన్ మెయింటైన్ చేసినా, నేను చూశాను కొంతమంది ఆఫీస్కి వెళ్ళినప్పుడు అన్నీ చూస్తూ ఉంటానండి. ఆయనేమో లేచి నీళ్ళు తాగడు, వాళ్ళ అటెండెంట్ పిలుస్తాడు, వాడేమో సార్ని ఇంప్రెస్ చేద్దాం చెయ్యి లోపల పెట్టి క్లీన్ చేసి మరీ నీళ్లు పట్టిస్తాడు. వాడు అప్పుడే టాయిలెట్కి వెళ్ళి వచ్చాడండి, చెయ్యి కడుక్కోలేదు. హైజీన్ ఎక్కడుందండి? అలాగే మీ పని మనిషి తుడిచిపెడుతుంది. ఏది? ఆ మాసిపోయిన కూడతోటి ప్లేట్లు కడిగేశాక తుడిచిపెడుతుంది. అందుకనే ప్లేట్స్ అన్నది మళ్ళీ వాడే ముందు ఒకసారి మంచినీళ్ళతోటి తొలిచేసి వాడితే బెటర్. సో అబ్సల్యూట్ హైజీన్ అనేది ఇంపాసిబుల్ అండి. పిల్లలు ఆడుకుంటూ నోట్లో చేయబెడతారు, మీరు ప్రివెంట్ చేయలేరు. అట్లా అని చెప్పి మరీ డర్టీ ప్లేస్లో చేయబెట్టింది నోట్లో పెట్టుకోమని కాదు, దానికి ప్రొటెక్షన్ మీరు చూసుకోవాలి, తప్పదు. కానీ మొత్తం మీరు చేయలేరు. సో అబ్సల్యూట్ హైజీన్ ఈజ్ ఎ మిత్. సో అటువంటప్పుడు 10 నిమిషాలు ఆగి నీళ్ళు తాగితే మీకు డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ రావు. లేకపోతే వామ్ ఇన్ఫెస్టేషన్స్, అమీబియాసిస్, రౌండ్ వాము, పెన్ వాము, హుక్ వాము, ఇవన్నీ ఇన్ఫెస్టేషన్స్ యు ఆర్ క్లియర్డ్. సో అందుకని భోజనం చేసేటప్పుడు మంచినీళ్ళు తాగకూడదు, 10 నిమిషాలు తాగాలి. రోజంతా 2 లీటర్లు నీళ్ళు తాగాలి. ఇంటర్మీడియట్ వాటర్ అన్నాను, దాని లాభాలు ఏంటి? మూతి నుంచి కింద వరకు 28 అడుగులు పొడుగు అన్నాను ట్యూబ్. మరి ఫుడ్ ప్రాపర్ ఫ్రీక్వెన్సీతో మూవ్ అవ్వాలి కదా. సో మీరు నీళ్లు తాగితే ఆఫ్టర్ సల్సర్స్ అంటారండి, నోటిపూత. చాలామందికి నోటిపూత చాలా కామన్ అండి. అలోపతిలో ఇంతవరకు దానికి కారణం తెలియదండి. ఇంత అడ్వాన్స్మెంట్స్ ఉన్నా మాకు దానికి ఏదో వైటమిన్ B2 అని చెప్పి రైబోఫ్లావిన్ ఇస్తారు, అది వారంలో దానంతటే తగ్గుతుంది. రైబోఫ్లావిన్కి నమ్మకం ఉన్నవాళ్ళు దాంతో తగ్గిపోయిందని వాళ్ళు అనుకుంటున్నారు, కానీ అది రికరెంట్గా వస్తుంది. కొంతమంది ఆయిల్ సరిగ్గా లేదని అది ఇది అని ఏదో చెప్తారు. కానీ న్యాచురోపతి ప్రకారం అంటే ఏంటంటే, ప్రిన్సిపల్ ప్రకారం
డైజెస్టివ్ సిస్టమ్కి ఎంట్రన్స్ కనుక నోట్లో కనుక అల్సర్స్ వస్తే ఇది డైజెస్టివ్ సిస్టమ్కి సంబంధించిందే అంటారు. సో నీళ్లు కనుక మీరు ఇంటర్మీడియట్గా సరిపడే నీళ్లు తాగితే ఆఫ్టర్ అల్సర్స్ రావు. హార్ట్ బర్న్ అంటారు. యాసిడ్ మన ఫుడ్ పైప్లోకి పైకి వస్తే పులితేని పోస్తే లోపల కనుక రానెస్ వస్తే ఇది ఛాతీలో మంట, ఒక్కొక్కప్పుడు అక్కడ అల్సర్ ఉంటే అది పిసికేసినట్టే వస్తుంది పెయిన్, అది హార్ట్ అటాక్ లాగే ఉంటుందండి. నేను ఎవ్వరూ చెప్పలేరండి ఈసీజీ తీయండి ఆ టైంలో. సో మరి 11:30కి ఆయనకి ఇక్కడ చెస్ట్ పెయిన్ పిసికేసినట్టు వచ్చింది. ఆయన ఏమో గోంగూర పచ్చడి తిన్నాడు, బాగా నీళ్లు తాగాడు, పడుకునేటప్పటికి ఆ పులితేనిపి వచ్చేటప్పటికి ఆ పెయిన్ వచ్చింది. అది ఎవరు చెప్పలేరండి. ఈసీజీ తీసి కార్డియాలజిస్ట్ క్లియర్ చేయందే తెలీదు. సో హార్ట్ బర్న్, యాసిడిటీ ప్రాబ్లము అండ్ ఇండైజెషన్ ప్రాబ్లము, ఎప్పుడు పొట్ట ఉబ్బరంగా ఉండడం, గ్యాస్ ఫార్మేషను, ఇవన్నీ డిస్పెప్సియా అంటారు. సరిగా ఆకలి వేయకపోవడాలు, ఇవన్నీ ప్లస్ మలబద్ధకం. ఇప్పుడు ఏమవుతుంది, మీ మంచినీళ్ళు తాగకపోతే మోషన్ గట్టిగా అయిపోతుంది. గట్టిగా అయిపోయేటప్పటికి మొక్కాలి. మొక్కేటప్పటికి ఏమవుతుంది, రాపిడికి అక్కడ రా ఏరియా వస్తుంది. ఎప్పుడైనా చూసారా ఇక్కడ కొంచెం రైబోఫ్లావిన్ తగ్గితే రా ఏరియా యాంగులర్ స్టొమటైటిస్ అంటారు. అట్లాగే మన ఏనస్ దగ్గర కనుక అట్లా రా ఏరియా ఉంటే దాన్ని ఫిషర్ అంటారండి. చాలా పెయిన్ఫుల్ కండిషన్. ఈవెన్ ఎనిమా నాజులు కూడా పెట్టలేము. సర్జన్ వేలుతో కూడా ఎగ్జామిన్ చేయలేడు, అంత పెయిన్ఫుల్ కండిషన్. దాంతో ఏమవుతుంది, ఆ రా ఏరియా హీల్ కాదండి. హీల్ కాకపోయేటప్పటికి ఏమవుతుంది, మోషన్ వెళ్ళడానికి భయం, పేషెంట్కి భయంకరమైన పెయిన్ వస్తుంది. పోస్ట్పోన్ చేస్తారు. పోస్ట్పోన్ చేసే కొద్దీ అది గట్టిపడుతుంది. సో దానికి సొల్యూషన్ ఏంటి, 2-3 రోజులు లిక్విడ్ డైట్ మీద ఉండిపోయి దానికి అక్కడ ఏదైనా ఎనస్థెటిక్ ఆయింట్మెంట్ పెట్టి మోషన్కి వెళ్ళే ముందు, మోషన్ వెళ్ళాక కూడా ఎనస్థెటిక్ ఆయింట్మెంట్ పెట్టుకుంటే అది 1 రోజుల్లో హీల్ అయిపోతుంది. ఇప్పుడు దానికి సర్జరీ చేయాలి. సర్జరీ చేయాలంటే ఏం చేస్తారు, అక్కడ ఏనల్ స్ఫింక్టర్ చాలా టైట్గా ఉంది, దాన్ని లూజ్ చేయాలి. ఎంత లూజ్ చేయాలి, ఎక్కువ లూజ్ చేస్తే మళ్ళీ మోషన్ ఆపుకోలేరు, అది మళ్ళీ రివర్స్ చేయలేం. కూరలో ఉప్పేసినంతే, ఎక్కువ అవ్వచ్చు తక్కువ అవ్వచ్చు, అది సర్జన్ స్కిల్ ఎక్స్పీరియన్స్ మీద ఉంటుంది. సో దాన్ని స్ఫింక్టరాటమీ అంటాం మేము సర్జరీలో. అది కూడా ఉజ్జాయింపుగానే. అది ఫిషరీ. నేను పైల్స్ ఎందుకు వస్తాయి, ముక్కుతున్నారు కనుక. పైల్స్కి కారణం 80% మోషన్ గట్టిగా అయ్యి నీళ్లు తాక్క ముక్కితే వస్తుంది పైల్స్. వేరే కారణం చేత కూడా పైల్స్ వస్తాయని ఆ డీటెయిల్స్లో పోవట్లేదు. అది ముక్కడం మూలాన్ని 80% కాజ్ ఏమో పైల్స్కి మొక్కడం అండి. మోషన్ వెళ్ళేటప్పుడు మొక్కకూడదు. పొద్దున్న లేవగానే 2 గ్లాసులు నీళ్ళు తాగండి, కాఫీ టీ అలవాటు ఉంటే తాగండి, అటు ఇటు తిరిగేసి మోషన్ ప్రెషర్ బిల్డప్ అయ్యాక అప్పుడు వెళ్ళండి. 10 నిమిషంలో ఎవాక్యుయేషను, 1.5 మినిట్స్లో చేతులు కూడా కడుక్కుని బయటపడాలి. అలాగే ముక్కుతే ఏమవుతుంది, లోపల ఏనస్ లైనింగ్ బయటికి రావడం మొదలెడుతుంది. దాన్ని ప్రొలాప్స్ ఆఫ్ రెక్టమ్ అంటారు. అది ఎలాస్టిసిటీ పోయినట్టే. ఈ 3 కండిషన్స్, పైల్స్, ఫిషరు, ఫిస్చులా, ఇవన్నీ సర్జికల్ కండిషన్స్ అండి, మోస్ట్ ప్రివెంటబుల్. అట్లాగే నీళ్లు సరిగ్గా సరిపడే తాగకపోతే యూరిన్ కాన్సన్ట్రేటెడ్ అవుతుంది, బైల్ కాన్సన్ట్రేటెడ్ అవుతుంది. ఇవాళ యూరిన్ స్టోన్స్కి, కిడ్నీ స్టోన్స్కి, గాల్ స్టోన్స్కి కారణం నీళ్లు సరిగ్గా తాగకపోవడం. లేడీస్ ఏమో బయట షాపింగ్కి వెళ్ళినప్పుడు నీళ్ళు తాగరు, మూత్రం వెళ్ళాల్సి వస్తుందని. పెద్ద వయసు వాళ్ళు బాత్రూమ్కి లేవాల్సి వస్తుందని వాళ్ళు నీళ్ళు తాగట్లేదు. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళేమో మర్చిపోయి పనిలో పడిపోయి తాగట్లేదు. పిల్లలకు కూడా అలవాటు లేదు తాగించడం. వాళ్ళకి ఏదో పాలు, అది కూల్ డ్రింక్స్ అవి ఇస్తారు తప్ప నీళ్లు అలవాటు చేసుకుని చాలా ఇంపార్టెంట్. నీళ్ళు చాలా ఇంపార్టెంట్. ఇన్ని ప్రాబ్లమ్స్ ప్రివెంట్ చేయొచ్చు. సో డాక్టర్ గారు మీరు చెప్పినట్లుగా కంపల్సరీ అయితే 2 లీటర్ల నీళ్ళు అవసరం మనకి అందరికీ, వైట్ కాలర్ పీపుల్కి, ఎయిర్ కండిషన్ రూమ్లో ఉండే వాళ్ళకి. సో దాహం వేసినప్పుడు నీళ్లు తాగడం కాకుండా ప్రతి 2 గంటలకు ఒకసారి నీళ్లు తాగే అలవాటు చేసుకోవాలి. సో ఇదైతే యూనివర్సల్గా అందరికీ ఒకటే ఫార్ములా. సో అందరూ మిగతా డాక్టర్స్ చెప్పినట్లుగా మిగతా చాలా మంది ఆరోగ్యం మీద అవగాహన కల్పించడానికి చెప్తూ ఉంటారు 8 లీటర్ల నీళ్లు తీసుకోవాలి ఖచ్చితంగా అని. సో అదైతే అవసరం లేదు. సో థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. నీళ్లు సరిపడా తాగకపోతే ఏమవుతుందో, దానివల్ల ఎటువంటి అనారోగ్య సమస్యలు వస్తాయో, సో నీళ్లు తాగడం వల్ల మనకి ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో చాలా చక్కగా వివరించారండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అమ్మా.
సో చూసారు కదండి, మనం రోజుకి ఎన్ని లీటర్ల నీటిని తాగాలో, మన బాడీకి ఎంత నీరు అవసరం అవుతుందో ఇక డాక్టర్ గారు చెప్పినట్లుగా ఈ మంచి అలవాటును మీరు కూడా పాటించండి. ఇక ఆరోగ్యంగా ఉండండి. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి.